భాగ్యం వల్లి దగ్గరికి వచ్చి, అమ్మడు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆ ప్రేమ నర్మదా వాళ్ళు ఏడ్చే విధంగా చెయ్యాలి నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఏం చెయ్యాలి నేను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం అయితే నేను ఉన్నాను కదా, దానికోసం ప్లాన్ కూడా ఆలోచించాను. అదేంటంటే నువ్వు మీ మామయ్య గారి ముందుకు వెళ్ళి, నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని కదా, నా నా చేతుల మీదగానే ఈ వరలక్ష్మి వ్రతం చేస్తే బాగుంటుంది అని నువ్వు చెప్పాలి. అప్పుడు ఆ ప్రేమ నర్మదా వాళ్ళు అయితే నువ్వు ఎలా చేస్తావు, మేము కూడా కోడళ్ళమే కదా అని నీ మీదకి వస్తారు. అప్పుడు నువ్వు వగల ఏడుపులు ఏడ్చుకుంటూ, అదేంటి మావయ్య గారు చూడండి వీళ్ళిద్దరూ ఎలా అంటున్నారో, నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని కాబట్టి ఇలా అడిగాను, అది మీ ఇష్టం ఇవ్వడం ఇవ్వకపోవటం అని నువ్వు అంటే చాలు, ఆ తర్వాత నేను అందుకుంటాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం, అవును అప్పుడు నేను అందుకొని వీళ్ళిద్దరు తోటి కోడళ్ళు ఒక్కటి అయిపోయి నా కూతుర్ని అంచేస్తున్నారు, నా కూతుర్ని ఎలా అంటే కిందకు తోసేస్తున్నారు, వీళ్ళిద్దరు మాత్రం ఒకటైపోతున్నారు, అందుకే నా కూతుర్ని ఇలా బాధ పెట్టడం పండగంటే పూట నాకు ఇష్టం లేదు, నా కూతుర్ని నేను ఇంట్లో నుండి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే మీ మామయ్య గారి ముందు నేను ఏడుస్తాను. అప్పుడు మీ మామయ్య గారు ఏం చేస్తారో తెలుసా, మీ మామయ్య గారు అప్పుడు వాళ్ళిద్దరిని చెడమడా తిట్టేసి వాళ్ళిద్దరిని ఒక మూలను కూర్చుని పెడతారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఏడుపు మొక్కాలు పెట్టుకొని ఏడ్చుకుంటూ ఉంటారు, నువ్వు మాత్రం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటావు. అప్పుడు వాళ్ళకు బుద్ధి వస్తుంది, ఈ వల్లి జోలికి పోకూడదు అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మ నీ ప్లాన్ అయితే నాకు బాగా నచ్చింది, ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగానే నేను మా మామయ్య గారి దగ్గరికి వెళ్ళి, నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని కదా, నా చేతుల మీదుగానే ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరిపిస్తాను అని చెప్పి అంటాను, ఆ తర్వాత నువ్వు అందుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, సరే నేను చెప్పిన విధంగా చెయ్యు, ఆ తర్వాత నీ జోలికి రావడానికి కూడా వాళ్ళు భయపడాలి, గడగడ వణకాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే, సరేనమ్మా నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను అని చెప్పేసి అయితే పూజ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళ వైపు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే, ఏంటి ఏదో ప్లాన్ వేసుకొని వచ్చినట్లుగా ఉన్నారే వీళ్ళిద్దరూ అని చెప్పేసి అయితే ప్రేమ నర్మదా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.